నేను బతుకున్నాగా ఈ ప్రభుత్వానికే ఓటు. తాతగారు ఏం పేరు మీ పేరు? మొహమ్మద్ ముర్తుజా. ఎలా ఉంది మరి ప్రభుత్వం 18 నెలలు అయింది వచ్చి, ఎలా ఉంది అసలు? బాగా ఉంది. ఏం చేయట్లేదంట చంద్రబాబు. చేశాడని నేను అంటున్నా. ఏం చేశాడు? పనులు చేస్తున్నాడు, డబ్బులు వేస్తున్నాడు, ఈ రోడ్లు గిడ్లు అన్నీ చేస్తున్నాడు. ఎమ్మెల్యే కూడా మంచి పని చేశాడు, బాగా పని చేస్తాడు. అంటే చంద్రబాబు ప్రజలను పట్టించుకోకుండా ప్రజల డబ్బుతో జలసాలు చేస్తున్నాడని చెప్పి అంటున్నారు. అవసరం మాది ఆయన డబ్బే, ఆయన గవర్నమెంట్ డబ్బే, కానీ ఆయన డబ్బే ఇది చేస్తాడు. ఏం లేదు బాబు. మరి గత 5 ఏళ్ళ పాలన చూసారు జగన్మోహన్ రెడ్డిది. అప్పటికి ఇప్పటికి ఎలా ఏం తేడా గమనించారు మీరు? అప్పటికిప్పుడు తేడా అంటే ఆయన చేసిన దానికి ఈయన చేసిన దాంట్లో తేడా, బాగా తేడా ఉంది. ఆయన ఏం చేయలేడు, ఈయన చేస్తాడు. అంటే గతంలో జగన్మోహన్ హయాంలో రైతులను పట్టించుకున్నాము, రైతు భరోసా కేంద్రాలు ఏర్పరిచి వాటి ద్వారా రైతులకు డబ్బులు ఇచ్చాము, రైతులు సంతోషంగా ఉన్నారంటే అది వైసీపీ ప్రభుత్వం అని చెప్పి అంటున్నారు. కాదు అంటున్నాను నేను. ఎందుకని? ఎందుకనంటే ఆయనకి ఇంటికి తేడా ఉంది, డబ్బులు వేయటంలో కానీ. ఇప్పుడు నిన్న రైతు భరోసాలు నాకు 14,000 డబ్బులు పడినాయా? 14,000 పడ్డాయి. ఎలా ఉపయోగించుకున్నారు తాత డబ్బులు? అంటే మీకు ఈ టైంలో పడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సరైన టైంకి ఇస్తున్నారు, మేము తీసుకుంటున్నాం. అంటే సంక్షేమ పథకాల విషయంలో కూడా చంద్రబాబు ఇవ్వట్లేదు, సంక్షేమ పథకాలు ఏమీ అమలు పరచట్లేదు. గతంలోనే జగన్మోహన్ హయాంలోనే టైం టు టైం అందించారని చెప్పి అంటున్నారు. పొరపాటు, ఈయన టైంలోనే అందుతున్నాయి. అది ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి ఏమో లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతున్నాడు. లిక్కర్ స్కామ్ మా ప్రభుత్వంలో జరగలేదు, ఈ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక లిక్కర్ స్కామ్ జరుగుతుంది, బేపత్సంగా దోచుకుంటున్నాడు చంద్రబాబు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి దాంట్లోనే లిక్కర్ స్కామ్ జరిగింది, ఈయన దాంట్లో జరగట్లా. అప్పటికిప్పటికి రేట్లలో కూడా తేడా ఉంది. అయితే నేను తాగను, రేట్లలో కూడా తేడా ఉంది, అది జరుగుతుంది. కాక ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే ప్రజలకి మనకి ప్రశ్నించే హక్కు ఉంటుంది. మరి గత ప్రభుత్వ హయాంలో ఎలా ఉండేది? ప్రభుత్వం విమర్శిస్తే తీసుకెళ్లి కేసులు పెట్టారని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు ఒక సామాన్యుడిగా మీరేం చెప్తారు దాని గురించి? కేసులు ఏం పెట్టారు? ఆయనైనా పెట్టలా, ఈయనైనా పెట్టలా. అంటే చంద్రబాబు వచ్చాక కక్ష సాధ్యంగానే వైసీపీ నాయకులను అరెస్ట్ చేస్తున్నాడని చెప్పి అంటున్నారు. పొరపాటు, అది న్యాయంగానే జరుగుతున్నాడు. అంటే జోగి రమేష్ను కూడా కక్ష సాధ్యంగానే అరెస్ట్ చేశారు అని చెప్పి అంటున్నారు. ఒక బీసీ నాయకుని అరెస్ట్ చేశారు అంటున్నారు. జోగి రమేష్ ఇక్కడే నించున్నాడుగా, నించుంటే ఆయన ఏం చేశాడని జోగి రమేష్కి ఓట్లు వేస్తారు? వేయలేదు. అంటే జోగి రమేష్ లిక్కర్ స్కామ్ కల్తీ మద్యం చేయలేదు, కక్ష సాధింపుగా చంద్రబాబు అరెస్ట్ చేశారంట. కల్తీ స్కామ్ చేశాడు. ఏం చెప్తారు కదా ఫైనల్గా ఈ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు మీరు? ప్రభుత్వం బాగా పనిచేస్తుందని చెప్తాను నేను. మరి 2029 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, టీడీపీ పార్టీని భూస్థాపితం చేస్తారని చెప్పి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి రాలేడు. ఎందుకని? ఆయన చేసిన పనులకి చేసే పనులు తేడా ఉంది, అందుకోసం ఆయన రాలేడు. అనవసరం. ఆయన ఒక్క సీటే వస్తుంది కానీ ఆయనకి సీట్లు కూడా రావు. అదేంటి బాబాయ్, 175 మావే గెలుస్తాం అంటున్నారు. మరి పొరపాటు. 175 ఆయన గెలిస్తే చంద్రబాబు నాయుడు ఎట్లో పడిపోవటం. ఇంకేం చేస్తాడు? ఆయన ఒక్క సీటే వస్తుంది, ఇక్కడ ఏ సీట్లు కూడా రావు. ఇక ఎందుకని ఒక్క సీటు? గతంలో 150 సీట్ల నుంచి 11 సీట్లు ఇచ్చారు, మరి ఇప్పుడేమో ఒక సీటుకే వస్తాడని చెప్పి ఏ నమ్మకంతో చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డిని? ఆయన చేసే పనుల గురించి చెప్తున్నాను, ఆయన ఎమ్మెల్యేలు చేసే పనుల గురించి చెప్తున్నా. ఆయన ఎమ్మెల్యేలు ఇప్పుడు గన్నవరం ఎమ్మెల్యే ఉన్నాడు, ఎన్ని తప్పులు చేశాడు? కొడవల నాని ఎన్ని చేశాడు? మరి ఎన్ని తప్పులు కదా, తప్పులు ఉండబట్టే కాదు పోయింది, లేదా పోలేరుగా. అంటే ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కూడా అందరూ దోచుకుంటున్నారంటగా. ఈ ప్రభుత్వంలోనే ఏం దోచుకోరా, ఆ ప్రభుత్వంలోనే దోచుకున్నారు, ఈ ప్రభుత్వంలో ఏం దోచుకోరు. చంద్రబాబు ముసలోడు అయిపోయాడు, పరిపాలన చేత కట్టలేదు అంటున్నారు. ముసలోడే అంటే ఆ వయసు 100 బతకొచ్చు, 110 బతకొచ్చు. ముసలోడేముంది వయసు. ఇప్పుడు నాకు 85 సంవత్సరాలు. స్కూల్ బిల్డింగ్ మా నాన్నగారు ఇచ్చింది, కోఆపరేటివ్ గోడౌన్ మా నాన్న ఇచ్చాడు రోడ్డు కాడ. మరి ఇచ్చాడంటున్నారు వాళ్ళ. అంటే ప్రజలు సంతోషంగా ఉన్నారు తాత ఈ ప్రభుత్వం వల్ల? సంతోషంగా ఉన్నారు. మళ్ళీ ప్రభుత్వాన్ని కోరుకుంటారు. నేను బతుకున్నాగా ఈ ప్రభుత్వానికే ఓటు. అసలు ఏం చేస్తుందని చంద్రబాబు అంటే నమ్మకం ఏంటి అసలు మీకు? చంద్రబాబు వాళ్ళంత నమ్మకం ఏం చేస్తున్నాడని? ఆయన మంచి పనులు చేస్తున్నాడనే నమ్మకం. అసలు మీరు రైతుల గురించి ఎలా మాట్లాడతారు సార్? మీరు మీ గవర్నమెంట్లో అమరావతిలో ధర్నా చేసే ఆడవాళ్ళని గౌరవించకుండా
కాలుతో కొట్టించిన రోజులు ఉన్నాయి. మీరు కావాలంటే వీడియోస్ రివీల్స్ చూసుకోండి, నేనేం అబద్ధం చెప్పట్లా. అమరావతి ధర్నాలో ఎంతోమంది ఆడపిల్లలు తల్లులు ధర్నాలు చేస్తే వాళ్ళని గౌరవించకుండా వాళ్ళని హింసించి బ్రిటిష్ కాలంలో ఎలా అయితే చేశారో అలా చేశారు. మీరు ఎలా మాట్లాడతారండి? ఈరోజు ఏదో నేను ఉత్తముడని గ్రీన్ కండవా వేసుకుంటే మీరు రైతు అయిపోతారా? మీరు పనులన్నీ చేసేసి ఇప్పుడు ఏదో సతీ సావిత్రిలాగా మాట్లాడితే కరెక్ట్ అనుకుంటున్నారా? అవన్నీ తప్పు. మనం గతంలో ఏం చేసాం చూసుకొని మాట్లాడండి. ఆడపిల్లల్ని హింసించింది రైతుల్లో ఎవరైనా ఉన్నారంటే మీరే. రైతుల్ని అన్యాయం చేసిన గవర్నమెంట్ ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే మీరే. మీరు అసలు రైతు జోలికి రావడానికి మీరు సరిపోరు. మీరు రైతుల పక్షాన ఉన్న దుర్మార్గులు. మీరు రాక్షసులు. రైతులను గౌరవించేది కూటమి గవర్నమెంటే. రానున్న రోజుల్లో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ప్లేస్ రైతులకి ఈ గవర్నమెంట్ ప్రాధాన్యత ఇస్తుంది. అది చూసి మీరు నేర్చుకోండి. అంతే తప్ప మీరు ఎన్ని దుర్మార్గం మాట్లాడి ఎన్ని యాషాలు వేసినా మీకు రైతులు నమ్మరు. మీరు ముసుగేసుకున్న ఒక రాక్షసులు రైతుల పక్షాన. ఏం చేశారండి మీ గవర్నమెంట్లో రైతులకి? ఈ గవర్నమెంట్లో సంవత్సరన్నర అవ్వలేదు, ఏం చేస్తున్నారో చూడండి. 5 సంవత్సరాలు ఇచ్చిన రైతులని రోడ్డు మీదకి పెట్టేశారు మీరు. ప్రతి ఒక్కరు కూడా నా పొలంలో నీరు వస్తుంది, నా పొలంలో కరెంటు లేకపోయినా నాకు ఈ సోలార్లు పెట్టారు, కరెంటు ఆదాయం కల్పిస్తున్నారు, తర్వాత సబ్సిడీ ఇస్తున్నారు, డ్రోనులతో పిచికారీ చేస్తున్నారు. ఇవన్నీ గవర్నమెంట్లో చూస్తున్నారు. అలాగే టెక్నాలజీ మిషన్లు, ట్రాక్టర్లు, బ్యాటరీ మిషన్లు కూడా ఈ గవర్నమెంట్ ప్రైవేట్ చేస్తుంది. అలాంటివి చూసి నేర్చుకోవాలి తప్ప మీరు ఇలాంటి మాయ మాటలకి ఎవరు మోసపోరు. రైతులు రానున్న రోజుల్లో మీరు ఎన్ని ముసుగులేసుకున్నా ఒక డ్రామాకే తప్ప ప్రజాస్వామ్యానికి మీరు పనికిరారు, రాజకీయాలకి మీరు పనికిరారని ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని చూపిస్తున్నారంటే మీరు ఎంత దారుణంగా మీరు ఇక్కడ పరిపాలించారో మీకు తెలియాలి. కనుక ఆంధ్రప్రదేశ్ జోలికి వస్తే మీరు ఆ యాక్టింగ్లకు కూడా పనికిరారు. అందుకని ప్రతి పిల్లలను కూడా చదువుకునేది విలువలతో ఉండే విద్య అది పిల్లలకి నేర్పించాలి. ఎందుకంటే మనం చూసాం ప్రతి పిల్లడు 10th క్లాస్ అవ్వకముందే డ్రగ్స్ కానీ, సిగరెట్లు కానీ, బీర్లకు కానీ అలవాటు పడిపోతున్నారు. అలాంటివి వద్దండి. మొన్న ఒక సోషల్ మీడియాలో చూసా, ఒక పిల్ల చిన్న వాయిస్ ఇచ్చింది. ఎలా అంటే, నా గురువే దైవం. ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ టీచర్ని భగవంతుల్లాగా చూడాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక టీచర్ దగ్గర ప్రతి వ్యక్తి చదువుకున్నాడు, ఐపీఎస్ కానీ, ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ ప్రతి ఒక్కరు కూడా టీచర్ దగ్గర నుంచి వెళ్ళినోళ్ళే. కనుక ఫస్ట్ భగవంతుడి తర్వాత ఎవరైనా ఉన్నారంటే తల్లిదండ్రులు, తల్లిదండ్రుల తర్వాత భగవంతుడు ఎవరైనా ఉన్నారంటే టీచర్లే. కనుక టీచర్ని గౌరవించుకునే ఆలోచనలే ఉండాలి. మనం రానున్న రోజుల్లో ప్రతి టీచర్కి కూడా మనం నమస్కారం పెట్టాలి. అది తెలియక కొంతమంది ఏం చేస్తున్నారంటే టీచర్ గారి గబుక్కుని ఏమైనా ఒక చిన్న మాట అంటే ఇంటికాడికి వచ్చి చెప్పగానే తల్లిదండ్రులు ఎగేసుకొని వెళ్ళిపోతున్నారు. ఏమ్మా మా టీచర్ను, మా పిల్లను కొడుతున్నావు, మా అమ్మాయిని ఎందుకు తిడుతున్నావు, నీకు ఎలా ఉంది, నీకు జీతం ఇవ్వట్లేదా, మేము ఊరికినే డబ్బులు ఇస్తున్నామా? ఇలాంటి మాటలు మానండి. ఎందుకంటే చిన్నప్పుడే విలువలు కూడిన విద్య అంటే ఎదుటి వ్యక్తిని ఎలా గౌరవించాలన్నది టీచర్ గారి దగ్గర మనం నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ప్రతి పాయింట్ కూడా అవగాహనతో చెప్తారు. కనుక మనం టీచర్లను గౌరవించుకుంటే ప్రతి వ్యక్తిని కూడా గౌరవించుకున్నట్టే. అదే చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన మాటలు. కనుక మనం ప్రతి వ్యక్తి కూడా కుటుంబం పిల్లలకి ఫస్ట్ నేర్పించాల్సింది అవి. అలాగే ఈ అసెంబ్లీలో మన ఈ పిల్లలను కూడా కూర్చోబెట్టింది ఆ ఆలోచనతోనే. కనుక చదువు ఉంటే అవతల వ్యక్తిని గౌరవించుకుంటాం, చదువు ఉంటే ఎలాంటిదైనా సాధించగలం, చదువు ఉంటే ఎవరికైనా సాయం చేయగలం అన్నది మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి వ్యక్తులు కూడా పిల్లల్ని ఈ క్రమంలో తీసుకెళ్తారని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అంటే బ్రదర్, ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతున్నాడు, రేపు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపుతాం, ప్రజలందరూ విసిగిపోయారు పరిపాలన వల్ల, అసలు ఎవరో సంతోషంగా లేరు, గత ప్రభుత్వ హయాంలోనే జగన్మోహన్ ఉన్నప్పుడే ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మరి? అండ్ ఆయనకి పిచ్చి పెట్టిందండి. గత ప్రభుత్వంలో ఇసిగిపోయారు కాబట్టే జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపారు. 151 నుంచి 11 కంటే చాలా అవమానం, చాలా అవమానం. 1 కానించి 21 వచ్చారు. 100% ప్రపంచంలో ఎవ్వరూ కూడా సాధించింది పవన్ కళ్యాణ్ గారు. ఇంకా నీకు బుద్ధి రాకుండా గద్దె దించేస్తా, పంపించేస్తా, ధర్నాలు చేస్తా, ఏంటి మాటలు, పిచ్చ మాటలు. మీకు పిచ్చి పట్టేసింది. మీరు ఒకసారి ఈ ప్రజలను దోచుకోవడానికి అలవాటు పడిపోయారు.
మళ్ళీ దోచుకుందామన్న ఆలోచనలో ఏవేవో మాట్లాడుతున్నారు. అవన్నీ మానేసి ఈ గవర్నమెంట్ని చూసి నేర్చుకొని మీరు ఏం చేయాలో అవి చెప్పండి. అంతేగాని మీకేదో ఆ గవర్నమెంట్లో పిచ్చి పట్టిందని ఇప్పుడు మాట్లాడితే ఒక్క వ్యక్తి కూడా మీది వినేలాగలేరు. మీరు కావాలంటే ఆ ట్రోలింగ్లో చూసుకోండి, ప్రతి మీ మాట్లాడే వీడియో కింద కామెంట్స్ వస్తాయి, అవి చదవండి. అది చదివినాక రెండో వీడియో చేయండి. అంతే తప్ప మీరు ఏది పడితే అది వాయిస్ ఇచ్చేస్తే మిమ్మల్ని పిచ్చోళ్ళ కింద ముద్రేసేస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఎందుకంటే ఒక అవగాహనతో మాట్లాడాలి. మీరు ఒకప్పుడు మాజీ సీఎం అని మర్చిపోయి ఎవరో ఒక పిచ్చ వ్యక్తిలాగా మాట్లాడేస్తే అది కరెక్ట్ కాదు. ఆలోచనతోనే అవగాహనతో మాట్లాడడం నేర్చుకోండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా అతి తెలివితేటలు ఉన్న ప్రజలు ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా అసెంబ్లీకి వెళ్ళే కాలం ఇది. అది మీరు కూడా చూశారు 2 రోజుల క్రితమే.